ఎస్, రీసెంట్ గా రెండు ప్రధాన దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందం కూడా జరగబోతోంది. అంటే దీనికి సంబంధించి భవిష్యత్ భారత్ ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తోందో. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ జరపడానికి అందే సత్యం గారు సీనియర్ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ముఖ్యంగా రెండు డీల్స్ కి సంబంధించి రెండు కంట్రీస్ తో ముందుగా యుఎస్ఏ అండ్ ట్రంప్ స్వయానా ప్రకటించడం ఎలా చూడాలి ఈ ప్రకటనని? ఈ వాణిజ్య ఒప్పందాలన్నీ ఇప్పుడు ఎందుకు అవసరమైనవి అని అనుకుంటే, ట్రంప్ ఇతర దేశాలకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగంగా నడుస్తున్నటువంటి ట్రేడ్లో అమెరికా లోటు ఎదుర్కొంటుంది. అంటే ఉదాహరణకు చైనా ఉంది. చైనాతోటి మేము డీల్ కుదుర్చుకున్నాం, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని ఓ ప్రకటన నిన్న బుధవారం తెల్లవారుజామున లండన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఒప్పందం అయిపోయిందని. అయితే దాంట్లో దరిదాపు $143 బిలియన్ అమెరికా ఎగుమతులు చేస్తే చైనా దరిదాపు $438 బిలియన్ ఎగుమతి చేస్తుంది. అంటే సుమారు ఒక $300 బిలియన్ చైనా సర్ప్లస్ లో ఉంది. అట్లాగే ఇండియా విషయానికి వస్తే ఈ $190 బిలియన్ $45 బిలియన్ అమెరికాకు వ్యతిరేకంగా భారతదేశం మిగులుంది. అట్లాగే EU కూడా అట్లాగే మిగులుంది. అంటే అమెరికాతో చేసేటువంటి ట్రేడ్లో ఇతర దేశాలు మిగిలి ఉండటంతో అది అమెరికాకు అననుకూల ప్రభావం ఏర్పడుతుంది డాలర్ మీద. కాబట్టి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట టారిఫ్ యుద్ధాలే ప్రకటించి అన్ని దేశాల మీద కూడా దరిదాపు 250% విధిస్తామని చైనాని బెదిరించాడు. అట్లాగే భారతదేశంలో కూడా ఆ స్థాయిలను విధిస్తాం అన్నాడు. ఈ విధంగా ప్రకటనలు ఇవ్వడంతో కొన్ని దేశాలు కౌంటర్ ఇచ్చాయి. చైనా మేము కూడా 200% పెంచుతున్నాం అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాయి. EU కూడా మేము కూడా పెంచుతామని కౌంటర్ ఇచ్చారు. భారతదేశం కౌంటర్ ఇవ్వలేదు, కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ ఒప్పందాల్లో టారిఫ్లు మేము పెంచుతాం అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, టారిఫ్లు పెంచడం అంటే చైనా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద టారిఫ్ వేస్తే చైనా వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి అమెరికాలో. అట్లాగే అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద మనం టారిఫ్ పెంచడం అనుకోండి, మన దేశంలో ధరలు పెరుగుతాయి. ఈ టారిఫ్లు ఎందుకు విధిస్తారంటే ప్రొటెక్షన్స్ కోసం విధిస్తారు. అంటే వాళ్ళ దేశంలో స్వదేశీ పరిశ్రమల్ని రక్షించుకోవటం కోసం విధిస్తారు. ఉదాహరణకు మన దేశానికి మొన్ననే ఉక్కు చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతుంది. మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు టాటా స్టీల్ కానీ లేకపోతే JSW స్టీల్ కానీ వీళ్ళందరూ గొడవ పెట్టారు. మేము ఆ స్థాయి ధరలో మేము అమలేం, మేము మూసేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చైనా నుంచి ఉక్కు వచ్చేటువంటి దాని ధరను పెంచండి అంటే ఇండియన్ గవర్నమెంట్ 12.5% టారిఫ్ పెంచింది. అలా ఉక్కు ధర భారతదేశంలో చైనా ఉక్కు ధర పెంచడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ లభించింది, రక్షణ లభించింది. ఏ దేశంలో అయినా అందుకే టారిఫ్లు పెంచుతారు. అంటే వాళ్ళ దేశ స్వదేశీ పరిశ్రమల్ని రక్షించుకోవటానికి పెంచుతారు. కనిష్ట స్థాయిలో టారిఫ్లు ఎందుకు ఉంచుతారు అంటే ట్రేడ్ ఎక్కువ కావాలని, దిగుమతులు ఎక్కువ కావాలని. అట్లా ఈ టారిఫ్ ని ఒక వెపన్గా, ఎగుమతి దిగుమతులని రెగ్యులేట్ చేసేటువంటి వెపన్గా ఎప్పటి నుంచో ఈ టారిఫ్లు వాడుతున్నారు. అయితే అన్ని దేశాలు కూడా సర్ప్లస్ ఉండటంతో అమెరికా మీద భారం పడుతుంది. మా సరుకుల మీద ఇతర దేశాలకు పోతే భారతదేశం కానీ ఏ దేశమైనా ఎక్కువ టారిఫ్లు విధిస్తుంది, మేము తక్కువ టారిఫ్లు విధిస్తున్నాం, దరిదాపు 25 నుంచి 50% ఎక్కువ విధిస్తారు, మేము నష్టపోతున్నాం అని చెప్పేసి టారిఫ్ల యుద్ధం ప్రకటించాడు ట్రంప్. ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇతర దేశాలు ఎదురు తిరగటం అయితేనే, ఇతర దేశాలు తప్పనటం అయితే, తర్వాత WTO అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. టారిఫ్ ఎంత ఉండాలి అనేటువంటి విషయాల్లో కొన్ని అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ట్రంప్ వయలేట్ చేయలేడు. అందుకే మినిమం కనీసం WTO అండర్స్టాండింగ్లోనైనా ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చైనాని 250% విధిస్తానన్నటువంటి అమెరికా చివరికి రెండు దేశాలు ఎదురు తిరగటం ఇవన్నీ కావటంతో ఇప్పుడు అమెరికా దిగుమతుల మీద చైనా 10% విధించే ఖరారు, చైనా నుంచి వచ్చే దిగుమతుల మీద అమెరికా 30% విధించే ఖరారు టారిఫ్లు అని చెప్పేసి మొన్న ప్రకటన వచ్చింది. నిన్న ఒప్పందంలో దేని మీద ఎంత విధించుకున్నారనేది మనకు వివరాలు వస్తే తెలుస్తాయి. అట్లాగే వాళ్ళ భారతదేశంతో కూడా మరి మనకు లాస్ట్ డేటు జూలై 9 ప్రకటించారు.
అంటే జూలై 9 లోపు ఈ టారిఫ్ ఒప్పందం అయిపోద్ది. అయితే జూలై 9 దానికి ఆగుతారా, లేకపోతే 2-3 రోజులు, ఇంకో 3-4 రోజుల్లో సంతకాలు కాబోతాయని చెప్పేసి ఒక ప్రకటన వస్తుంది. కాబట్టి ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటే టారిఫ్ ని రేషనలైజ్ చేయాలి, అన్ని దేశాలకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం అవుతుంది అనేది ట్రంప్ యొక్క వాదన. ఇలా ట్రంప్ ఈ విధంగా టారిఫ్ యుద్ధం ప్రకటించేది ఎందుకు, లక్ష్యం ఏమిటి అంటే ట్రంప్ కు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒక లక్ష్యం ట్రేడ్ గ్యాప్ ని తగ్గించుకోవటం, అంటే అమెరికా ఇతర దేశాలకు లోటు ఏర్పడింది, అంటే ఇతర దేశాలకు అప్పు ఉన్నది. ఇప్పుడు చైనా మిగులుంది, భారతదేశం మిగులుంది. $361 బిలియన్ చైనా సర్ప్లస్ లో ఉంది, భారతదేశం ఒక $45 బిలియన్, అట్లాగే యూరోప్ ఇతర దేశాలు. కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి టారిఫ్లు పెంచితే ఆ ట్రేడ్ గ్యాప్ తగ్గుతుంది, వ్యాపార లోటు తగ్గుతుంది. ఆ ప్రయత్నం మొదటి ప్రయత్నం ట్రంప్ది. ఇక రెండో ప్రయత్నం ఏంటంటే ట్రంప్ది ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాటి దిగుమతుల మీద టారిఫ్ పెంచితే స్వదేశంలో పరిశ్రమలకు రక్షణ లభించి అమెరికా కూడా తయారీ రంగంలో పుంజుకుంటుంది. ఇది రెండో లక్ష్యం, ట్రంప్ కున్న లక్ష్యం. ఇప్పుడు అమెరికా తయారీ రంగంలో యుద్ధ సామాగ్రి తప్ప మిగతా విషయాలు అన్నిట్లో కూడా చాలా వీక్ ఉంది. ఎందుకు అట్లా వీక్ ఉంది అంటే గత 4-5 దశాబ్దాలుగా అమెరికా సర్వీస్ సెక్టార్ లో ఎగుమతులు చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి దిగుమతులు చేసుకుంటుంది. దీనికి అన్ని తలనొప్పులు ఉన్నాయి. అందుకని ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి కాకుండా సర్వీస్ సెక్టార్ ఎగుమతి చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చే వరకల్లా స్వయం పోషకం దెబ్బతింటుంది, సెల్ఫ్ రిలయన్స్ దెబ్బతింటుంది, ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఎక్కువైతుంది. అందుకని మన దేశంలోనే తయారు రంగను మనం తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో రెండో లక్ష్యం. ఆ మధ్యన మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఐఫోన్ కంపెనీ ఐఫోన్లు తయారు చేస్తారు. మీరు భారతదేశంలో తయారు చేసి మా దేశాన్ని దిగుమతి చేస్తే మేము టారిఫ్లు విధిస్తాం, మీరు మా దేశమే వచ్చి తయారు చేయండి అని పిలిపించాడు ఐఫోన్లు. కాబట్టి ఇట్లా అన్ని దేశాలలో కూడా తయారు చేసేటువంటి వస్తువులు మా దేశం వచ్చి తయారు చేయండి అని పిలిపించాడు. అంటే ఒకటి టారిఫ్లు పెంచితే వాటికి రక్షణ ఏర్పడుతుంది, స్వదేశంలో పరిశ్రమలు పెరిగితే సెల్ఫ్ రిలయన్స్ అమెరికా ఇతర దేశాల మీద ఆధారపడి తగ్గటమే కాకుండా వాళ్ళ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అనేసి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండో లక్ష్యంతో వాళ్ళ టారిఫ్ ని ఒక వెపన్ గా వాడి వాళ్ళ ట్రంప్ గందరగోళం సృష్టించాడు గత దరిదాపు 3 నెలలుగా. అయితే ఆయన అన్న ప్రకటనలన్నింటినీ వెనక్కి తీసుకొని ఇవన్నీ 90 రోజుల తర్వాత అమలు జరుగుతాయని మళ్ళీ ఏదో కన్సెషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. చివరికి 250 అని బెదిరించింది 10-30% దగ్గర ఆగింది చైనా తోటి. నిన్న తెల్లవారుజామున ప్రకటించిన దాంట్లో ఇంకా ఏ సరికి ఎంత అనేటువంటిది మనకు వివరాలు వస్తే తెలుస్తుంది. అట్లాగే భారతదేశంలో కూడా ఎటువంటి ఒప్పందం చేసుకుంటుంది అనేది మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక టెన్షన్. ఎందుకు టెన్షన్ అంటే మనం దరిదాపు అమెరికాకు రెట్టింపు ఎగుమతులు చేస్తున్నాం, అమెరికా మీద మనమే సర్ప్లస్ ఉంది. ఎగుమతులు చేసిన మీద ఏదైనా ఎక్కువ టారిఫ్లు ఎదిస్తే మన దేశం ఎగుమతులు చేయదు కాదు, వాళ్ళ దేశంలో ధరలు పెరుగుతాయి. కాబట్టి అట్లా ఏమైనా ఉంటుందా అనేటువంటిది అనేకమైనటువంటి ఇండస్ట్రియలిస్టులు వివిధ ఇండివిజువల్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ విధంగా రేషనలైజ్ చేస్తారు లేదా ఏ విధంగా ఉంటారు అనేటువంటిది. తర్వాత మూడో అంశం, భారతదేశం లేదా అమెరికా ఇతర దేశాలను వివరించి లొంగ తీసుకుందా లేదా స్వతంత్రంగా నిలబడ్డాయా అనేది మనం ఈ రాజకీయ ప్రకటనలు చూసి అంచనా రావడానికి వీలు లేదు. భారతదేశం రేపు మోడీ బ్రహ్మాండమైన ఒప్పందం చేసుకున్నాం, మనమే గెలిచాం అని ఈయన అనొచ్చు, లేదా ట్రంప్ కూడా మేమే మాకు అనుకూలంగా జరిగిందని ఆయన అనొచ్చు. కానీ ఎవరి మీద నిలబడదు అనేది టారిఫ్ రేట్ని బట్టి తెలుస్తుంది. టారిఫ్లు మరీ ఎక్కువ ఒప్పుకున్నాం అనుకోండి, అమెరికా ఒత్తిడి తెచ్చి ఒప్పించింది అనుకోవచ్చు, మనం నిర్ణయానికి రావచ్చు. కాదు రేషనల్ గా ఉంది, అమెరికా అవసరం కొద్దీ భారతదేశంతో ఒప్పందం చేసుకుంది, టారిఫ్లు రేషనల్ గానే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు ఆ నిర్ణయానికి రావచ్చు. కాబట్టి రేపు ఒప్పందం ప్రకటన వచ్చిన తర్వాత, ఈ జూలై 9 లోపు ప్రకటన వచ్చిన తర్వాత మనం వేటి మీద టారిఫ్ రేట్ ఎంత విధించారు అనేటువంటి దాంతో ఆధారంగా మనం కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.